దలైలామాని ఎలాగైనా లేపేయాలని చైనా ఎప్పటి నుంచో ప్లాన్ చేస్తుంది. అనేక సార్లు దలైలామా ఏంటి టిబెట్ మత గురువు. ఆయన్ని తమ కంట్రోల్‌లో పెట్టుకోవాలని చైనా ప్రయత్నించింది. ఆయన పారిపోయి భారతదేశానికి వచ్చేసారు. టిబెట్‌తో భారతదేశపు చైనా యుద్ధం టైంలో. వాస్తవంగా ఆ రోజున చైనాకి సహకరించింది నెహ్రూ ప్రభుత్వం. కానీ ఈ దేశానికి వచ్చేసిన దలైలామాకు మాత్రం ఆశ్రయం కల్పించారు. ఒక ప్రాంతం ఆయనకి ఇచ్చేశారు. పేరుకి అక్కడ భారత ప్రభుత్వం నడుస్తుంటది తప్పించి మిగతాదంతా ధర్మశాల అంతా కూడా వాళ్ళదే ఉంటుంటది. వాళ్ళ ప్రభుత్వమే నడుస్తున్నట్టు ఒక రకంగా చెప్పాలంటే. ఆ ధర్మశాల దగ్గర ఉన్నటువంటి ఒక వ్యక్తికి సంబంధించినటువంటి వ్యవహారం ఇప్పుడు వెలుగులోకి వచ్చింది. 60 ఏళ్ల వ్యక్తి చైనీస్ నేషనల్ లియో వినియన్. ఇప్పుడు అతన్ని అరెస్ట్ చేశారు. మెక్లాగంజ్ ప్రాంతంలో ధర్మశాలలో ఈ అరెస్ట్ జరిగింది. అతను ఎప్పుడో వచ్చేసి సైలెంట్‌గా ఇక్కడ ఉన్నాడు. అతని వీసా కూడా ఎక్స్‌పైర్ అయిపోయింది. 5 నెలల నుంచి అక్కడే ఉంటున్నాడు. చైనాకి సంబంధించిన లోకల్ పోలీస్‌లో పనిచేశాడన్నటువంటిది అతని దగ్గర దొరికిన ఆధారాలను బట్టి తెలుస్తోంది. ఇతను ఎందుకు వచ్చాడంటే దలైలామాని ప్రార్థించడానికని చెప్తున్నాడు. కానీ దలైలామాని లేపేయడానికి ఇతను పెట్టారన్నటువంటిది సెంట్రల్ టిబెటన్ అడ్మినిస్ట్రేషన్ భావిస్తోంది. సెంట్రల్ టిబెటన్ అడ్మినిస్ట్రేషన్‌లో పనిచేశాడని చెప్పేసి తెలుస్తోంది. కాబట్టి ఇతనికి సంబంధించి ఇప్పుడు ఇన్వెస్టిగేట్ చేస్తున్నారు.